ఈ ప్రోగ్రాం క్లోజ్ చేయాలని ఆలోచన చేశాం. నిర్వాహకులకి ఒక మనవి, బయట 1:30 రెడీ అవుతున్నాయి లేదు ఒకసారి చెప్పండి. రైట్. అపోస్తలుల యొక్క బోధలో సంఘము, దాని యొక్క నిర్వహణ అనేది ఈనాటి ఈ మీటింగ్కి ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యాంశం. దాంట్లో 2 విషయాలు ఆల్రెడీ మనం ఆలోచన చేసాం. ఒకటి, అపోస్తలుల బోధ అనగా ఏమో చూసాము. అంటే దాంట్లో 2 విషయాలు ముఖ్యంగా సోదరులు మాట్లాడారు. అపోస్తలు అంటే ఎవరు, వారి బోధలో ఉన్న ప్రత్యేకత ఏంటి? నిజమే, అపోస్తలు అంటే ఎవరో తెలియాలి, వారి బోధ అంటే ఏంటో తెలియాలి, వారి బోధలో ప్రత్యేకత ఏంటో తెలియాలి. క్రీస్తు దేవుని యొక్క అపోస్తలుడు, క్రీస్తు యొక్క అపోస్తలు 13. వీరి బోధనే మనం అపోస్తలుల బోధ అంటాం. సంఘపు అపోస్తలు పత్రికలు రాసినట్టుగా మనకు రికార్డు లేదు. సంఘపు అపోస్తలులకి అపోస్తలుడైన పౌలు రాసినట్టుగా మనకి రికార్డ్స్ ఉన్నాయి. కాబట్టి అపోస్తలుల యొక్క రాతలు ఏవైతే ఉన్నాయో అవే క్రైస్తవులకి శాసనాలు, దేవుని శాసనాలు. అదే చెప్పాడు దశరునికి 2:15, మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టు. దట్స్ ఎనఫ్. ఇది 1st సెంచరీలోనే క్లోజ్ అయిపోయింది. కానీ కొంతమంది ఎప్పటికీ అపోస్తలులకు బయలుపరిచినట్టు మాకు కూడా బయలుపరుచున్నారని నమ్ముతుంటారు. చాలా ఎక్కువ మంది నమ్ముతారు ఇది. అందులో సంఘ సంస్కర్తలుగా ఫీల్ అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు. మేధావి వర్గం అని చెప్పుకొని తిరిగేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే చెప్పుకొని తిరుగుతున్నారని ఎందుకంటున్నానంటే, చిన్న విషయాలు కూడా తెలియకుండా మేధావులుగా ప్రగల్భాలు పలకటం అనేది జరుగుతుంది వారి జీవితంలో. కాబట్టి వారు చెప్పుకుంటున్నారు తప్ప వాస్తవానికి అంత మేధావర్గం ఏం కాదు. వాళ్ళకు కూడా అర్థం కాని విషయాలు ఏంటంటే, అపోస్తలుల ద్వారా దేవుడు అనాదిలో సంకల్పించినటువంటి ఆయన ఉద్దేశాలన్నీ పటిష్టం చేసి 1st సెంచరీలోనే క్లోజ్ చేసేసాడు. దాన్ని ఎవరు మార్చకూడదు. అది ప్రభు రక్తంతో ప్రతిష్ఠించబడింది. అది ఎవరు మార్చకూడదు. అది మాత్రమే మానవ జాతికి క్షేమదాయకం, ప్రయోజనకరమైనది. అది కాకుండా మరొకటి ఎవరైనా ప్రకటిస్తే ఈవెన్ దేవదూతలైనా శాపగ్రస్తులు అయిపోతారు అనేది అపోస్తలుల యొక్క బోధ. దాన్ని మార్చే ప్రయత్నం చేసేవారు శాపగ్రస్తులు అవడానికే ప్రయత్నం చేస్తున్నారు, దీవెనకి పాత్రలు అవడానికి కాదు అనే విషయాన్ని చెప్పారు. తర్వాత సంఘము అంటే పిలువబడిన వారు, క్రీస్తు సువార్త ద్వారా పిలువబడిన వారు, దేవుని ద్వారా పిలువబడిన వారు, ప్రత్యేకంగా ఉండటానికి, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. అది ఎలా ప్రారంభమైంది అని అంటే, సువార్త ప్రకటన ద్వారా, వినుట ద్వారా, విశ్వాసించడం ద్వారా, మారు మనసు పొందడం ద్వారా, క్రీస్తు యేసును అంగీకరించి ఒప్పుకొని బాప్తిసం పొందడం ద్వారా దానిలోనికి మనుషులు ప్రవేశిస్తున్నారని చూశారు. దాంట్లో మరొక విషయం ఏంటంటే, అది యెరూషలేములో ప్రారంభం కావాలని అపోస్తలుల గారు 1:8 మనం చదువుతాం. యెషయా 2, మీకా 4. మీకా గారు, యెషయా గారు కూడా యెరూషలేములోనే ప్రారంభం అవ్వాలని రికార్డ్ చేశారు ప్రవక్తలు. అది అంత్య దినాల్లో ప్రారంభం అవ్వాలన్నాడు. ఆ విషయం యెషయా గారు చెప్పారు, మీకా గారు కూడా చెప్పారు. ప్రవక్త అయిన యెషయా, ప్రవక్త అయిన మీకా కూడా 2 అధ్యాయాలు, యెషయా 2 అధ్యాయము, మీకా 4 అధ్యాయంలో అది ఎక్కడ ప్రారంభం అవ్వాలో చెప్పడమే కాకుండా అది ఎప్పుడు ప్రారంభం కావాలో కూడా చెప్పారు. అంటే అది అంత్య దినాలు అంటే అపోస్తలుల గారు 2 అధ్యాయం చదివితే 14లో అవి అంత్య దినాలు ప్రారంభమైనట్టుగా ఆ రోజే అది ప్రారంభమైనట్టు కూడా ఆ 2 అధ్యాయం మనకి రుజువు చేస్తుంది. తర్వాత అది ఎప్పుడు ప్రారంభం అవ్వాలో దాని టైం కూడా ఫిక్స్ చేశాడు. ఎక్కడ ప్రారంభం కావాలి? యెరూషలేము. ఎప్పుడు ప్రారంభం కావాలి? అంత్య దినములలో అని దాని టైంని ఫిక్స్ చేశాడు. అది ఎలాంటి స్టాండర్డ్ మీద
ఎస్టాబ్లిష్డ్ అవ్వాలి కూడా చెప్పాడు. అది బహుస్థిరమైన పునాది మీద కట్టబడుతుంది అన్నాడు. యెషయా 28, 16, 17 వచనాలు చదివితే బహుస్థిరమైన పునాది మీద అది కట్టబడింది. ఆ పునాది బహుస్థిరమైంది అవడానికి రీజన్ ఏంటంటే దానికి వేయబడిన మూలరాయి ప్రభునేసు. పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి, బహుస్థిరమైన పునాది అని మూలరాయి. అది వెల్ ఎస్టాబ్లిష్మెంట్. దాన్ని ఏమన్నాడంటే కొలసీలకు రాత్రి 2:18 క్రీస్తునందు చక్కగా అమర్చబడి అన్నాడు. ఎబిసి 4:16 కూడా ఆయనలో చక్కగా అమర్చబడ్డాయి. అంటే దాన్ని ఎవడు వంక పెట్టడానికి వీల్లేనంతగా. కొరింథీ మొదటి పత్రిక 3:11 అది తప్ప ఇంకోటి ఎవడు ఇంకో పునాది వేయకూడదు, వేస్తే అగ్నిగుండమే గతి. కొరింథీ మొదటి పత్రిక 3:11 అంటాడు. ఆ సంఘం తప్ప దాని మీద కాకుండా మరొకటి ఎవడైనా పునాది వేయటానికి ట్రై చేస్తే అగ్నిగుండాన్ని కాకుతాడు తప్ప అతను నిత్యత్వాన్ని చేరుకునే అవకాశమే లేదు. అతను నమ్మేవాళ్ళు కూడా నిత్యత్వానికి దూరం అవుతారు. ఆల్రెడీ అక్కడ ఒకటి జరుగుతుంది. అపోల్లో వారము, పౌలు వారము, కేప వారము అని వేరు పునాదులు వేస్తున్నారు అక్కడ. అప్పుడే పురుటి నొప్పులు పోసుకుంటుంది. పురుటి నొప్పుల్లోనే దాన్ని అంతమొందించడానికి దేవుడు అపోస్తుడైన పౌలు ద్వారా మీరు చేస్తున్నది వాక్య విరుద్ధం, మీరు వేరే పునాది వేయకూడదు. పౌలు ఎవడు, అపోల్లో ఎవడు, కేప ఎవడు? వాళ్ళంతా వర్కర్స్. వేయబడిన తప్ప మరో పునాది ఎవడు వేయకూడదని చాలా క్లియర్గా చెప్పేశాడు. అలా ఒక పటిష్టమైనటువంటి బోధతో ప్రారంభించబడి విస్తరించబడినది ప్రభు యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన సంఘం. అది ప్రభు వచ్చే వరకు భూమి మీద ఉండాలనేది దేవుని ఏర్పాటు. ఇలా అపోస్తలుల యొక్క బోధ ద్వారా ఏర్పడిన సంఘం ఏదైతుందో అది ఎప్పటి వరకు ఉండాలి? సూర్యుడు ఉన్నంత వరకు ఉండాలి, చంద్రుడు ఉన్నంత వరకు ఉండాలి. యేసు మరలా భూమి మీదకి వచ్చేవారు, యేసు మరలా వచ్చే వరకు ఉండాలి. ఆయన సంఘాన్ని దేవునికి అప్పగించే వరకు అది భూమి మీద ఉండాలి. ఇది దేవుని యొక్క శాసనం. దాన్ని పర్యాయ పదాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి రాజ్యం. సంఘానికి పర్యాయ పదాలు ఏంటంటే చాలా ఉన్నాయి. దేవుని ఇల్లు, దేవుని వ్యవసాయం, దేవుని గృహము, దేవుని ఆలయం, దేవుని నివాసస్థలము, దేవుని మంద, ఇలా పర్యాయ పదాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే దేవుని రాజ్యం. ఎలా చెప్పగలం మనం అంటే ప్రకటన గ్రంథం 5:9-10 వచనాలు అంటాడు, ఆయన రక్తం ఇచ్చి మనుషులను కొని దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేసినని రాయబడి. అపోస్తుల కార్యం 20:28 వచనాలు అంటాడు, ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అన్నాడు. ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమే దేవుని యొక్క రాజ్యంగా చేయబడ్డారనేది చాలా వివరణాత్మకమైన సమాచారం బైబిల్లో. నేను ఇప్పుడు టాపిక్ అది కాదు కనుక జస్ట్ ఆ సంఘాన్ని దేవుని రాజ్యం అన్నాడు. అది ఎప్పటి వరకు ఉంటుందంటే అది ప్రభు వచ్చే వరకు ఉంటుంది. దేవుని రాజ్యం అనే సంఘం యుగయుగాలు ఉంటుందని దానియేలు గ్రంథం 2:44 అన్నాడు. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించింది, దానికి అన్నిటికీ నాశనం కలగదన్నాడు. దానికి ముందున్న రాజ్యాలన్నీ నిర్మూలన చేయబడ్డాయి. బబులోను రాజ్యం క్లోజ్ అయిపోయింది, మాదియా పారశీకులు క్లోజ్ అయిపోయింది, గ్రీక్ సామ్రాజ్యం క్లోజ్ అయిపోయింది, రోమా సామ్రాజ్యం క్లోజ్ అయిపోయింది. ప్రపంచాన్ని 4 బలమైన సామ్రాజ్యాలు పాలించాయని చరిత్ర చెబుతున్న సత్యం. అందులో ఒకటి బాబిలోనియన్ కింగ్డమ్, సెకండ్ మిడో పర్షియన్, థర్డ్ గ్రీక్ ఎంపైర్, ఫోర్త్ లాస్ట్ రోమన్ ఎంపైర్. ఈ 4 బలమైన సామ్రాజ్యాలు ప్రపంచాన్ని ఏలేని చరిత్ర చెబుతుంది. దానియేలు గారు కూడా ప్రవక్తగా చెప్పేశారు. దానియేలు గ్రంథం 2:7 చదివితే 4 బలమైన సామ్రాజ్యాలు ప్రపంచాన్ని ఏలే. అవి ఒకదాని వెంట ఒకటి లైవ్ అయిపోయాయి. కానీ దేవుడు స్థాపించిన ఈ రాజ్యం అనే సంఘం ఎప్పటికీ లైవ్ కాదు. నో వన్ కెన్ డిస్ట్రాయ్ దట్. దానిని ఎప్పుడు కూడా నాశనం చేయలేదు. ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికీ స్టిల్, కానీ దాన్ని అంతమందించడం ఎవరి వల్ల కాదు అన్నాడు. అది ఎప్పటి వరకు ఉండాలంటే ఎవలాస్టింగ్, ప్రభు వచ్చే వరకు అది ఉండాలన్నాడు. ఇప్పుడు అది అంత పటిష్టంగా అప్పటి వరకు ఉండాలంటే దానికి సంబంధించిన నిర్వహణ కరెక్ట్గా ఉండాలి. దాని నిర్వహణ సరిగ్గా లేనప్పుడు ఒక ఫ్యామిలీ అయినా, ఒక వ్యక్తి అయినా, ఒక ఫ్యామిలీ అయినా, ఒక రాష్ట్రమైనా, ఒక దేశమైనా
లైవ్ అయిపోద్ది. దాని నిర్వహణ కరెక్ట్గా ఉండాలి. ఈరోజు చాలామంది సువార్థికులు చనిపోయాక అక్కడ సంఘాలు ముక్కలు అయిపోతున్నాయి. కారణం ఏంటంటే దానికి అసలు నిర్వహణ అనే పదమే తెలియకోకుండా పెంచేశారు. క్రీస్తు సంఘం అని ఒక బోర్డు అది పెట్టేశారు, కానీ దాన్ని ఎలా నిర్వహించాలని దేవుడు సంకల్పించాడో ఆ విషయాలను కనీసం ప్రాథమిక విషయాలు కూడా నేర్పకుండానే చచ్చిపోతున్నారు. వాళ్ళు ఎందుకు వచ్చారు దీంట్లో కంటే జానుడు పొట్ట కోసం. అలా చేసేవాడు పొట్ట కోసమే పనిచేసాడని చెప్తున్నాను. నేను పొరపాటున మాట్లాడలా, ఫుల్ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నా, పక్కా క్లారిటీతో మాట్లాడుతున్నా, 25 years ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నా. 25 సంవత్సరాల్లో నేను చూసింది ఏంటంటే సంఘానికి దైవికమైన నిర్వహణ పద్ధతిని నేర్పించట్లా. ఒక మత శాఖలో పాస్టర్ ఎలాగైతే ఫోల్ అండ్ సోల్ అయ్యి అన్నీ తానే అయ్యి తన ప్రాపర్టీగా ఫీల్ అయ్యి తదనంతరం తన ఇంటి వారు ఎవడో ఒకడు ప్రాపర్టీకి ఇది మారాలని ఒక బ్యాడ్ ఇన్ఫర్మేషన్ బుర్రకెక్కించుకొని దాన్నే సంఘం మీద రుద్ది అతను నాది అని ఫీల్ అవుతాడు. వెళ్ళే సభ్యులు కూడా ఆయన సంఘానికి వెళ్తామని ఫీల్ అవుతాడు. ఇది డినామినేషన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్, అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న క్లైమేట్, అది ఆ వాతావరణం. అతను ఎలా ఫీల్ అవుతాడు? నాకు 2 సంఘాలు ఉన్నాయని అంటాడు, నాకు 3 సంఘాలు ఉన్నాయని అంటాడు, నాకు 150 సంఘాలు ఉన్నాయని ఈ మధ్య ఒకడు క్యాలెండర్లో ఫోటో వేశాడు. అంటే నాకు కూడా ఒక అతను కలిసిలాగన్నాడు, నాకు 3 సంఘాలు ఉన్నాయని. నువ్వు గొప్పోడు అయ్యన్నా, నువ్వు యేసుప్రభు కంటే గొప్పోడు అయ్యన్నా. అది ఎలాగా? ఊరుకోండి, మీరు హాస్యం ఆడుతున్నారా? లేదా యేసుప్రభు ఒకటే ఇంకా ఫుల్ఫిల్ చేయలేదు, ఆయన ఇంకా కడుతూనే ఉన్నాడు, ఆ ఒకటే కట్టడం అవ్వలేదు, మరలా వచ్చేదా కడుతూనే ఉంటాడు దాని మీద దాన్ని. మరి నువ్వు ఇప్పటికే 3 days కట్టేసావంటే నువ్వు ఆయనకంటే గొప్పవాడు కదా. యేసుప్రభు కడుతున్న సంఘం ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు, తెలుసా? కడుతూనే ఉన్నాడు. ఈరోజు ఒకరు బాప్తిస్మం అంటే అందులో ఒకరు చేర్చబడుతున్నారు, అంటే ఒక సజీవమైన రాయిగా కట్టబడుతున్నారు. అది ఇంకా ఫుల్ఫిల్ అవ్వాలి. ఫుల్ఫిల్ అయితే మళ్ళీ రాళ్ళు ఉన్న నేస్తారు చెప్పండి. మళ్ళీ కట్టడం అయిపోయిన తర్వాత మళ్ళీ గిటిరాయి తీసుకొచ్చి ఎక్కడే నూడని జ్వరబెడతారా? కట్టడం అయిపోయింది, ఫాస్టింగ్ అయిపోయింది, వాల్కేర్ పెట్టేశారు, రంగురంగుల కళ్ళం వేసేసారు, అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడో బట్టీలోకి వెళ్ళి ఒక రాయి తీసుకొచ్చేవాడు దాంట్లో కూర్తాడా? అవ్వదు కదా. అంటే ఈ రోజుకి ఆ రోజే డే బై డే రాళ్ళు చేర్చబడుతున్నాయంటే అర్థం ఏంటి? ఇట్స్ నాట్ కంప్లీట్, అది ఇంకా పూర్తి కాల, అది చేస్తూ ఉన్నాడు. అది ఆయనే కట్టాలనేది దేవుని యొక్క ఏర్పాటు. జకర్యా గ్రంథం 6:12-13 వచనాల్లో ఎవరు కట్టాలనేది కూడా డిసైడ్ చేశాడు, ఆయనే కట్టాలని. సిగిరోను ఒకడు కలడు, అతడు తన స్థలంలో చిగుర్చును, అతడు యెహోవా ఆలయం కట్టును, అతడే యెహోవా ఆలయమును కట్టినాడు, అతడే కట్టాలి. ఈయన అన్నట్టుగా మంగమూరి దేవదాసయ్య గారు, లేకపోతే పిడి సుందరరావు గారు, లేకపోతే హెబ్రోను భట్ సింగ్ గారు. ఒక ఆయన నన్ను ఇలాగన్నాడు, నేను ఒక ఇంట్లో వాకింగ్ చెప్తే కుర్రోడు వచ్చాడు, విన్నాడు, బాగా చెప్పారండి అన్నాడు. మీరు ఎవరండి అన్నా నేను, మాది భట్ సింగ్ గారి ఫెలోషిప్ అండి. వెరీ గుడ్ అని, చాలా బాగా చెప్పారు. ఏం తేడాగా మాట్లాడుతున్నారని. తేడా ఏమంటే తెలుగులోనే మాట్లాడుతున్నారు. నువ్వు బాగానే తెలుగులో చెప్పావు, నాకు అర్థమైంది, బాగా చెప్పావు అన్నా. ఇంత మీరెవరు అన్నాడు. అది యేసుప్రభు సహవాసం, అదొకటి ఉందా అన్నాడు. అదే ఉంది బైబిల్లో అన్నా. అంటే ఏంటి మీ ఉద్దేశం అన్నాడు. భట్ సింగ్ గారి ఫెలోషిప్ బైబిల్లో లేదా? కొరింథీ మొదటి పత్రిక 1:9 అంటాడు, దేవుడు పిలిచాడని చెప్పాడు కదా సోదరులు. ఎక్కడికి పిలిచాడు? భట్ సింగ్ గారి సహవాసాలుగా. చూడండి మీరు బైబిల్లో. గోపి చదువుతాడు, ఈ గోపి మా సోదరుడు గోపి చదువుతాడు, ఎర్రపల్లి గోపి నువ్వేనమ్మా. ఒకసారి పెద్ద చదువు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9. నాకెవరో నిద్రపోతున్నారు అనిపిస్తే అలచేత చదివిస్తా, స్త్రీల చేత అయినా. మీరు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని చదవద్దని నేను అనాలంటే నిద్రపోకుండా నేనండి. నాకున్న వీక్నెస్ అది, అర్థమైంది. ఆ శివన్ ఉన్నా కనపడతారు, ఇది పెద్ద లేవు కదా, మన క్లౌడ్ మీటింగ్ ఏం కాదు కదా, ఆ శివన్ ఉన్నా కనిపిస్తారు కాబట్టి చదివిస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9 గోపి చదువుతాడు. చదమ్మా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ వచ్చి నేను చూపించాను. భట్ సింగ్ గారి సహవాసాన్ని కాదయ్యా దేవుడు పిలిచేది, తన కుమారుడైన యేసుక్రీస్తు వారి సహవాసాన్ని పిలుతున్నాడు. కాబట్టి నేను ఆయన సహవాసంలోకి, ఒకప్పుడు నేను కూడా భట్ సింగ్ గారి సహవాసంలో ఉండేవాడిని.
తర్వాత ఎవరో పెద్ద అని చెప్పాడు, అయ్యా భక్త సింగర్ సహవాసానిగా దేవుడు పిలిచేది, నేను ఇంకా దేవుడు పిలవలేదు, ఇంకా సాతాను సామ్రాజ్యంలో ఉన్నావు, నువ్వు దేవుని యొక్క సామ్రాజ్యంలోకి రావాలంటే యేసుప్రభు యొక్క సహవాసంలోకి రావాలని కొన్ని విషయాలు సింపుల్గా పావుగంటే చెప్పాడండి. పెద్ద మేధావి కూడా కాదు ఆయన, ముసలాయన. పావుగంటలోనే నా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఈ రోజు నేను గంటల తరబడి చెప్తున్నా పెద్దవాడిని స్పందించలేదు ప్రజలు. అదో మానసిక రోగం, ఏం చేద్దాం. నాకు పావుగంటలు అర్థమైంది, నేను గంటల తరబడి చెప్తున్నా మనుషులకు అర్థం కావట్లేదంటే మానసిక రోగం నాకు అర్థమైంది. దేర్ ఆల్సో మెంటల్లీ డిజార్డర్స్ అన్నమాట. మానసిక రోగులు ఎక్కువైపోయారు సమాజంలో. మనకు లోకంలో చూస్తే నిజంగా అక్కడక్కడ రోడ్ల మీద ఎక్కడో ఒకటి కనపడతాడు, కానీ సంఘాల్లో మానసిక రోగులు ఎక్కువ కనపడతారు, ఒక బాధ్యత లేకుండా. అందుకని సంఘం దేవుడు కోరుకున్నట్టుగా యుగయుగాలు ఉండాలని అంటే, యేసు వచ్చే వరకు అది ఉండాలంటే ఖచ్చితంగా దానికి ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. దానికంటూ ఒక ప్రాపర్ అడ్మినిస్ట్రేటర్స్ ఉండాలి. దానికంటూ ఒక ప్రాపర్ ప్రిన్సిపల్స్ ఉండాలి. అవి లేకపోతే అవి కొంతకాలం అలా ఉన్నట్టు కనపడింది, కానీ తర్వాత యేసుప్రభు వచ్చినప్పుడు మీరెవరో నాకు తెలియదు అనే పరిస్థితిలో మనుషులు కనిపిస్తారు. కాబట్టి ఈ సంఘం యొక్క విస్తరణ జరిగిన తర్వాత, అది అంత్యోక్యలోకి ప్రవేశించిన తర్వాత దేవుడు దాని మొదటి స్టెప్ ఏంటంటే, మొదటి భాగం ఏంటంటే సంఘ స్థాపన గురించి మాట్లాడాడు. సెకండ్ భాగంలో ఏం కనపడుతుంది అంటే, అపోస్తుల గారు 28 అధ్యాయాలు మనం చదివినప్పుడు అది ఆత్మీయ నాయకత్వంలో ఎలా డెవలప్ అయిందో మాట్లాడాడు. మనం అపోస్తుల గారి 14 అధ్యాయం 23 వచ్చిన చదివినప్పుడు అక్కడ విషయాన్ని మాట్లాడతాడు. అపోస్తుల కార్యం 14 అధ్యాయము 23 వచ్చిన చదివితే, 14 అధ్యాయము 23 వచనంలో, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను నియమించే నిమిత్తమే, అదే పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభునకు వారిని అప్పగించారు. ఒక నిమిషం 23 వచ్చిన మరొకసారి, మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి. పైన చదివితే ఒక జర్నీ అయిపోయి రిటర్న్ అవుతారు. రిటర్న్ బ్యాక్ అయిన తర్వాత ఆ సంఘాన్ని విశ్వాసమందు బలపరిచి విశ్వాసంలో నిలకడగా ఉండాలని వారిని హెచ్చరికలు జారీ చేసి వెంబటి ఏమన్నారంటే వారికి పెద్దలను ఏర్పరిచి అని అన్నాడు. ఇంకో మాట ఏమన్నాడంటే అక్కడ ప్రతి సంఘములో అనే మాట వాడాడు. అంటే ఏ ఊరికి ఆ ఊరికే, ఏ పట్టణానికి ఆ పట్టణానికే. తీతుకు రాస్తూ పట్టణం అనే మాటను వినియోగించాడు అక్కడ. తీతు 1:5లో, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలు నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అన్నాడు. ఇంకో మాట పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలోకి రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో తోటి పెద్దగా ఈయన పేతురు గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే, 2వ వచనం, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను, మీ మధ్యనున్న దేవుని మందను, మీ మధ్యనున్న అనే మాటని అండర్లైన్ చేయాలి. అంటే వాడు ఇంకో చోట ఉన్నటువంటి మందపై పై విచారణ చేయకూడదు. ఎక్కడ మందకి అక్కడే పై విచారణకర్తలు ఉండాలి. ఎక్కడ ఉన్నవారికి వాళ్ళకి లోకల్ షెపర్డ్స్ ఉన్నాయి. యూనివర్సల్ షెపర్డ్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన కింద 5వ వచనం అంటాడు, చిన్నులారా, అది కాదు 4వ వచనం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అన్నాడు. ప్రధాన కాపరి అంటే ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన ప్రధాన యాజకుడు, ప్రధాన కాపరి. ఈ ప్రధాన కాపరి అంటే యూనివర్సల్ షెపర్డ్. యూనివర్సల్ షెపర్డ్కి ఉన్నటువంటి క్యాపబిలిటీ ఒకటి ఉంది. ఆయన అన్ని చోట్ల ఉండగలడు. అది ఒకేసారి ఏకకాలంలో అన్ని చోట్ల ఉండగలడు. మీరు మత్తయి సువార్త 18వ అధ్యాయం చదివినప్పుడు 20వ వచనం అంటాడు, 2-3 కూడి ఎక్కడ నా నామమును ఏకీవిస్తారు వారి మధ్యన నేనుంటాను అన్నాడు. అపోస్తులకి సెండ్ ఆఫ్ మెసేజ్ ఇచ్చినప్పుడు కూడా మత్తయి సువార్త 20వ అధ్యాయం ఆఖరి వచనంలో, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానన్నాడు. ఆయన అక్కడికి వెళ్ళి వెళ్తే ఎట్టుంటాడు? అయితే అక్కడ ఉండగలడు, ఇక్కడే ఉండగలడు. ఆయన అన్ని స్థలాల్లో ఉండగలడు. అందుకని ఆయన్ని యూనివర్సల్ చెప్పాడండి. అంటే సార్వత్రిక నాయకుడు లేక సార్వత్రిక కాపరి అని దాని యొక్క అర్థం.
సార్వత్రిక కాపరి కింద స్థానిక కాపర్లు ఉండాలి. వారిని పెద్దలు అన్నాడు బైబిల్. వారి ద్వారా సంఘం నిర్వహించబడాలి. వారు ఏర్పడే వరకు పురుషులు బాధ్యతలు వహించాలనేది దైవ నియమం. సంఘ నిర్వహణ ఎలా జరగాలి అని అంటే, సంఘం ఏర్పడిన తర్వాత అది క్రమంగా మర్యాదగా క్రమశిక్షణ కలిగి ఎదగాలంటే దానికంటూ ఒక ప్రాపర్ అడ్మినిస్ట్రేటర్స్ ఉండాలి. అంటే దానికంటూ ఒక ప్రాపర్గా సరిగ్గా నిర్వహించేటటువంటి నిర్వాహకులు ఉండాలి. సార్వత్రిక నిర్వాహకుడు ప్రభు అయిన యేసు అయితే, స్థానిక నిర్వాహకులు స్థానిక పెద్దలు పరిచారికులు ఉంటారు. వారి గురించి మాట్లాడుతూ వారి ద్వారా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించబడినప్పుడు అది సవ్యంగా సాగుతుంటుంది అనేది దేవుని యొక్క ఏర్పాటు. దానికి ముందు మరి పెద్దలు ఏర్పడక ముందు ఏంటి పరిస్థితి అని ఒక ఆలోచన చేస్తే అపోస్తుల కార్యంలో ఒక సూచన మనకు కనపడుతుంది. సంఘ పెద్దలు లేని స్థానిక సంఘాల యొక్క పరిస్థితి ఏంటి, అవి ఎలా నిర్వహించబడాలి, వాటికి నిర్వాహకులు ఎవరై ఉంటారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే 15వ అధ్యాయంలో ఒక సమస్య ఉత్పన్నమైంది. ఆ సమస్య ఉత్పన్నమైనప్పుడు చెప్పబడినటువంటి మాట ఏంటో ఒకసారి చదువుదాం చూడండి. 15వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నా. కొందరు యోధ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నత పొందితేనే కానీ రక్షణ పొందలేదని సహోదరులు బోధించారు. సమస్య ఉత్పన్నం అవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ఒకటి దుర్బోధ. దుర్బోధలో మళ్ళీ 2-3 రకాలు ఉంటాయి. నికోలైతుల బోధ అన్నాడు, అది ఎట్లుంటుందో మనకు తెలియదు, కానీ మొత్తానికి అది ఒకటి ఉందని చెప్పాడు. అది కాకుండా అసలు వేరే మత గ్రంథాల నుంచి తీసుకొచ్చి రుద్దేది ఒకటి ఉంటే, అది కాకుండా అసలు మేజర్ ప్రాబ్లం, డేంజరస్ ప్రాబ్లం ఎక్కడంటే పాత నిబంధన క్రొత్త నిబంధన కలిపి చెప్పడం. ఇతర మత గ్రంథాలు, నికోలైతుల బోధ, లేక ఇంకెవడో బోధ తీసుకొచ్చి ఇక్కడ చెప్పడం కంటే, ఎక్కడ చెప్తున్నారు? ఖురాన్లో క్రీస్తు దర్శనం అంటాడు అక్కడ. అంటే బైబిల్ అసలు కంప్లీట్గా రాయబడిన 600 సంవత్సరాల తర్వాత వచ్చింది ఖురాన్. దాంట్లో క్రీస్తునికి వచ్చి ఒకళ్ళు అయితే కాపీ కొట్టుంటాడు. దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారా? అది ప్రామాణిక గ్రంథం అవుతుందా? ఒకవేళ అది ప్రామాణిక గ్రంథం అయితే మేము ప్రకటించింది కాక మరొకటి ఎవడైనా ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడు అవుతాడనే మాట ఏమైపోవాలా? వాళ్ళు ప్రకటించడం అయిపోయాక 600 సంవత్సరాల తర్వాత వచ్చింది ఖురాన్. దాన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రామాణిక గ్రంథాలు అంటున్నాడు ఒకడు. రాష్ట్రాన్ని చెప్పుకుంటూ బైబిల్ తీసుకుంటూ ప్రామాణిక గ్రంథాలు అంటాడు. ప్రామాణిక గ్రంథం బైబిలేరా బాబు? ప్రామాణిక గ్రంథాలు వేరే ఏమీ లేవు. సరే, పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ బోధలో ఒక ప్రమాదకరం ఉంది. ఏంటి ఆ ప్రమాదం అని అంటే, ఒకసారి 15వ అధ్యాయం 24 వచ్చిన ఒకసారి చూడండి. 24. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటే. అంటే మనసు చెడిపోతే సంఘం చెడిపోతుంది కదా. సంఘంలో మనుషుల యొక్క మనసులు చెడిపోయినాయి అనుకో, ఆటోమేటిక్ సంఘం పాడైపోతుంది. ఏంటి ఇప్పుడే చెప్పారు కదా మీరు, అది ఎప్పుడు ఉంటుంది అన్నారు, మళ్ళీ పాడైపోవటం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, మీకు మీరే స్వయం ఖండన చేసుకుంటున్నారా అన్నట్టుగా ఒకవేళ ఆలోచిస్తారా? మీరు అంత సీరియస్గా ఆలోచిస్తున్నారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ ఎవరికో నొత్తే ఆ సీరియస్నెస్ అర్థమైందా? అంటే పూర్తిగా డిసైడ్ అవ్వదు, కానీ సాతాను పడిపోయిన వాడు చేస్తాడు కదా. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు అని ఫోన్ చేయని అన్నాడా? ఏ సందర్భంలో అన్నాడు? కొరింథీ మొదటి పత్రిక 3:16లో చీలికలు వచ్చినాయి. పౌలు వారు, అపోల్లో వారు, కేప వారు అంటే ఈ పాడు చేసే కార్యక్రమాన్ని. ఈరోజు వీఆర్ బిలాంగ్స్ టు కర్వల్ టెంపుల్, వీఆర్ బిలాంగ్స్ టు BOU, వీఆర్ బిలాంగ్స్ టు హొసన్నా, వీఆర్ బిలాంగ్స్ టు హెబ్రోన్, వీఆర్ బిలాంగ్స్ టు సో అండ్ సో అని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. అది పాడు చేసే ఆలోచన, అది భౌతికమైన ఆలోచన, అది శరీర సంబంధుల యొక్క ఆలోచన. ఆత్మీయులు ఎప్పుడు కూడా అలా మాట్లాడటం. వీఆర్ బిలాంగ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్ బికాస్ ఆయనే తన రక్తంతో మనం కొనుక్కున్నాడు. వీఆర్ బిలాంగ్స్ టు ఆల్మైటీ గాడ్ బికాస్ ఆయనే తన సత్యవాక్యం వల్ల మనల్ని కన్నాడు. కన్న తండ్రి ఆయన, కొన్న ప్రభు ఆయన. సో మనం ఎవరు ప్రాపర్టీ అవుతాం అంటే దేవుని ప్రాపర్టీ అవుతాం, కొన్న యేసు ప్రభు యొక్క ప్రాపర్టీ అవుతాం. కానీ ఎవడో మానవ మాత్రం పేరు చెప్పి వీఆర్ బిలాంగ్స్ టు హోస్ట్ అన్నది గర్వంగా ఫీల్ అవుతున్నాడంటే దరిద్రం కాదు అది. వీఆర్ బిలాంగ్ టు BOU, యు నో హూ ఐఎమ్, వీఆర్ బిలాంగ్ టు BOU అంటే గర్వంగా ఫీల్ అవుతారు పాపం. వీఆర్ బిలాంగ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్, ఇది ప్రౌడ్గా ఫీల్. ప్రౌడ్ ఫీల్, ఇది చాలా ప్రౌడ్గా ఫీల్. అప్పుడప్పుడు చెప్తాడు, ఐ ప్రౌడ్ ఫీల్ యాన్ ఇండియన్ అని అంటాడు.
దేశభక్తులు కొంతమంది. అయితే మనం దేన్ని బట్టి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలంటే, ఒక క్రీస్తుకు చెందిన వారు అని చెప్పడానికి, దేవునికి చెందిన వారు అని చెప్పడానికి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఓకే, ఈరోజు మనకి ఇదొక సమస్య అయిపోయింది. మనము దేవునికి చెందిన వారం అని చెప్పుట్లో నిజమైన ఆనందం ఉందనే విషయాన్ని గ్రహించాలి. సంఘాన్ని పటిష్టంగా ఉంచడానికి దేవుని ఏర్పాటు ఏంటంటే, స్థానిక నాయకులు ఏం చేయాలి వాళ్ళు అని మనం ఆలోచన చేసినప్పుడు వారి బాధ్యతగా పనిచేయాలి. ఒకవేళ లేకపోతే ఏంటి అనేది ఆలోచన చేసినప్పుడు ముఖ్యంగా సమస్యలు ఎక్కడొస్తాయి అంటే బోధ ద్వారానే. ఎక్కువ సమస్యలు ఈరోజు సంఘాల్లో ఉన్నదేంటి? బోధ మెయిన్ అదే. దాని తర్వాత మిగిలినన్నీ, అది కరెక్ట్ అయితే మిగిలినన్నీ కూడా ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతాయి, అన్నీ సెట్ అవుతాయి. చాలామంది అక్కడక్కడ ఐక్య వేదికలు ఏర్పాటు చేస్తారు, ఐక్య క్రిస్మస్లు ఏర్పాటు చేస్తారు, ఐక్య సభలు ఏర్పాటు చేస్తారు. అక్కడనే మాట ఏంటంటే, ఒక పచ్చి బూత్ ఏంటంటే, బ్రదరు మీ విశ్వాసం మీద మా విశ్వాసం కలిసి ఉన్నారండి. అది బూతు. నీ బాధ నీది, నా బాధ నాది కలిసి ఉంటామంటే పక్కా వేషధారులు మాట్లాడే మాటలు అవి. పక్కా వేషధారులు మాట్లాడతారు. రియల్గా సాధ్యం కాదు అసలు. తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారంటే తండ్రికి వేరుగా కుమారుడు ఏం మాట్లాడలే. తండ్రి ఆదేశించిందే కుమారుడు మాట్లాడాడు. తండ్రి నువ్వు నేను ఏకమై ఉన్నట్టు 12 మంది అపోస్తులు ఏకమై ఉండాలన్నాడు. వారి మధ్య ఎలా సఖ్యత కుదిరిందనంటే, వారు కూడా ఆత్మ యొక్క అడుగు జాడల్లో నడిచారు. కాబట్టి ఈరోజు మరి ఏకత్వం రావాలంటే అపోస్తుల యొక్క బోధలో నిలబడితేనే ఏకత్వం సాధ్యమవుద్ది. దానికి భిన్నంగా జీవించే చోట ఏకత్వం అనేది ఉండదు, భిన్నత్వమే ఉంటుంది. కానీ పైకి మాత్రం వాటేసుకుంటారు, లోపల మాత్రం ఎంతో ప్రేమని కనపరుస్తూ ఉంటారు. వేషధారులు అన్నాడు వాళ్ళని ప్రభు. వేషధారులకి పరలోకంలో స్థానము లేదన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ బోధ ద్వారా కలవరం వచ్చేసింది, మనసులు చెడిపోయాయి, సంఘంలో సమస్యలు వచ్చేసాయి. పౌలు కూడా గలతీ పత్రికలో కూడా అదే చెప్పాడు. 1:6 క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాని విడిచి భిన్నమైన సువార్తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతుందన్నాడు. అంటే ఆయనకి ఆశ్చర్యం కలిగిందండి. ఎందుకు ఆశ్చర్యం కలిగింది ఆయనకి? వెళ్ళిపోతారని ఉందంటే ఎక్కడో కొద్దిగా, కానీ ఇంత త్వరగా వెళ్ళిపోతారు అనుకోలేదండి. అందుకే ఆయనకి ఆశ్చర్యం కలిగింది. చాలామంది స్పీడ్గా క్రీస్తు సంఘ సభ్యులు అవుతారు, స్పీడ్గా లోపలికి వెళ్ళిపోతారు. అసలు ఏమి వచ్చాడో, ఎందుకు అయ్యాడో, బాధ్యత ఏంటో, నిర్వహణ ఏంటో, దానికి సంబంధించినటువంటి ఏంటో ఏమీ తెలియకుండానే పాపం ప్రారంభించి కొద్ది దినాల్లోనే మరలా లోపల కలిసిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ సంఘం ఎప్పుడూ స్థిరంగా ఉండాలంటే, సంఘ పెద్దలు లేని సంఘంలో పురుష సభ్యులు బాధ్యతగా ముందుకు అడుగులు వేయాలి. అక్కడ ఏం చెప్పాడంటే, 22వ వచనం చదివినప్పుడు, 15వ అధ్యాయం 22వ వచనం చదివితే, నేను గుడ్డోడిని, ఎవరైనా చదువుతారా? సరే, నేనే కళ్ళజోడు పెట్టుకుని ట్రై చేస్తా. అప్పుడు సహోదరుల్లో ముఖ్యులైన బర్సబాను, మారుపేరు గల యోధాను, శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంత్యోక్యకు పంపుట యుక్తమని అపోస్తులకును పెద్దలకును సంఘమంతటికి తోచును. అపోస్తులు లేకపోయినా, పెద్దలు లేకపోయినా థర్డ్ పార్టీ ఏంటి? సంఘమంతయ్య అన్నాడు. ముఖ్యంగా అందులో పురుషుడికి దేవుడు బాధ్యతలు అప్పగించారు కనుక పురుషులు ఎప్పుడు కూడా ఇంట్లోనే కాకుండా సంఘంలో కూడా బాధ్యత వహించేవారే ఉండాలి. ఇది ఇప్పుడు ప్రారంభమైందే కాదు, ఫస్ట్ ఫ్యామిలీలోనే స్టార్ట్ అయింది. ఆదికాండం 3:16 చదివితే, పాపం జరిగిన రోజే అతడు నిన్ను ఏలుతాడని చెప్పేశాడు. ఆమె నిన్ను ఏలుతుంది అని అలా, అతడు నిన్ను ఏలును అన్నాడు. ఎందుకు ఆమె ఎందుకు ఏలకూడదు? ఇద్దరు చేశారుగా పాపం. అంటే ఎవరు ఏలాలనేది ఎవరు డిసైడ్ చేయాలి? దేవుడు డిసైడ్ చేయాలి.
దానికి ఆయన రీజన్ చెప్పాడు, సఫిషియెంట్ రీజన్స్ ఉన్నాయి. మొదట ఆదాము, తర్వాత మరి ఆదాము మోసపరచబడలేదు, అవ మోసపరచబడి అపరాధంలో పడెను, ఎక్కువ బలహీనమైన ఘట్టము. దీని మీద కూడా ఎన్ని డౌట్లు పాపం జనాలకి. ఈ మధ్య ఒకడు ఇది మాట్లాడుతున్నాడు వితరణ సభల్లో, బలభద్రాపురంలో ఒక ప్రవీణ్ అనేవాడు మాట్లాడుతూ బలహీనమైన ఘట్టం అని అంటే 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 అంటున్నాడు. కాదు అంటున్నాడు. ఆయన చెప్పాడు కానీ దేవుడు కాదు, వాళ్ళు చాలా బలవంతులని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఒక ప్రశ్న సమాధానం మాట్లాడుతూ, అంటే దేవుడు చెప్పిన దాన్ని కూడా శంకిస్తూ దాన్ని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు అక్కడక్కడ జరుగుతున్నాయి. కాబట్టి పురుష సభ్యులు బాధ్యతగా ఇంట్లో ఎలాగైతే వారు నిర్వహణ సరిగ్గా చేయవలసిన వారైనారో, స్థానిక సంఘాల్లో కూడా పురుషులు కేవలం ఆదివారానికి అలవాటు పడిపోయి అది కూడా కుదిరితే రావటం, లేకపోతే ఎక్కడ కుదిరితే అక్కడ చేయటం, ఎక్కడ కుదిరిపోతే మానేయటం, ఇలాంటి బాధ్యత లేని పరిస్థితుల్లో సంఘ సభ్యులు ఎంతకాలం అయితే ఉంటారో ఆ సంఘము యేసుప్రభు వచ్చే వరకు నిలబడటానికి అవకాశాలు ఉన్నాయి. ఆ సంఘము దేవుడు కోరిన రూపంలో నిర్వహించబడటానికి అవకాశాలు ఉంది. దేవుని యొక్క సిస్టంలో ఆది నుంచి మనం చూసినప్పుడు నాయకుల్ని, కుటుంబంలో ఎవరిని చూస్తాం మనం? ఆదికాండం 3 అధ్యాయాలు ఆదాము చూస్తాం. ఆదికాండం 6 అధ్యాయాలు ఎవరు కనపడతారు? నోవహు కనపడతాడు. చరిత్ర చదువుకుంటూ వస్తే ఇశ్రాయేల్ని కాపాడాలి, బయటకు తీసుకురావాలన్నప్పుడు మిరియాముని ఎన్నుకోవాల దేవుడు, మోషేని ఎన్నుకున్నాడు. మోషే చనిపోతాడు అని ఎరిగిన దేవుడు తర్వాత ఇంకెవరికో స్త్రీకి చదివి వినిపించానల్లా. ఈ విషయాన్ని యెహోషువకి చదివి వినిపించన్నాడు. ముందే డిసైడ్ చేశాడు యెహోషువ నాయకుడని. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చదివితే, నీకు మోషేకు తోడైనట్టు నేను నీకు తోడైంటాను, నువ్వు నాయకుడిగా ఇశ్రాయేల్ ప్రజల్ని కనాన్ దేశాన్ని చేర్చమన్నాడు. మోషే యెహోషువ అయిపోయిన తర్వాత 15 మంది న్యాయాధిపతులు అక్కడ పరిపాలించారు. వారిలో దెబోరా ఉంది. ఈ దెబోరా కూడా బారాకు ద్వారా పాలన జరిగించింది. సమూయేలు తర్వాత రాజు కావాలని కోరితే రాజులు స్టార్ట్ అయ్యారు. ఐక్యరాజ్యంలో ఒక 3 రాజులు, విభాగింపబడిన రాజ్యంలో ఒక 39 మంది రాజులు. వారందరూ కూడా పురుషులతోనే దేవుడు రాజ్యపాలన చేయించాడు. తర్వాత లోకరక్షకుడు రావాలి. పురుషుడుగానే ఎందుకు రావాలి? స్త్రీ వచ్చి రక్షించవచ్చుగా. ప్రభు పురుషుడుగానే ఎందుకు పుట్టాలి? దేవుని నిర్ణయం అది. యేసు ప్రభు చాలా మందిని పిలిచాడు, వారందరూ పురుషులే ఎందుకు పిలిచాడు? స్త్రీలు ఎందుకు పిలవలా? 12 మంది అపోస్తులు స్త్రీలు ఎందుకు పెట్టలేదు? 12 మంది అపోస్తులు పురుషులే ఎందుకు అపాయింట్ చేశాడు యేసు ప్రభు? తిక్క శంకరీలు కొంతమంది బయలుదేరి కొరింథీ సంఘంలో ప్రాబ్లం, దాని బ్యాక్గ్రౌండ్ ఇది, దాని చుట్టూ ఉన్న నది ఇది, దాని చుట్టూ ఉన్న సముద్రం ఇది, అక్కడ ఉన్న ప్రజలు ఇది. అరే, అక్కడ బుద్ధి లేని మాట కాకపోతే అక్కడ క్లియర్ చెప్పాడు. సంఘములలో అన్నాడు, కొరింథీ సంఘములో కాదు. 14:34 సంఘములలో అన్నాడు. అసలు ఎంత డైవర్ట్ చేస్తున్నారంటే, స్త్రీలు మాట్లాడొచ్చా మాట్లాడకూడదు, అదెవడు అడిగాడు అసలు ప్రశ్న? అది ప్రశ్నే కాదు. స్త్రీలు మాట్లాడాలి, బోధించాలి, బోధింప సమర్థులుగా డెవలప్ అవ్వాలి, లేకపోతే వాళ్ళు పరలోకి వెళ్ళరు. 100% చెప్తాం, మీరు బోధించే సామర్థ్యం డెవలప్ అవ్వకపోతే పరలోకి వెళ్ళడం కష్టం. బట్ ఎక్కడ మాట్లాడకూడదు అన్నాడంటే సంఘంలో స్త్రీలు మాట్లాడకూడదు అన్నాడు. దానికి ఎటెటో తిప్పేసేసి స్త్రీలు నాయకురాలు అంటాడు ఒక అతను. పరిచారకురాలు అంటే ఫిబే అని ఒక పరిచారకురాలు ఉందంటే ఆమె నాయకురాలు అంటున్నాడు. అంటే పరిచర్య చేసే వాళ్ళందరూ నాయకులు అయిపోతారా? ఇలాంటి ఒక సిస్టమ్ లోపలికి వచ్చింది. అలా కాకుండా దైవికమైన ఏర్పాటు ఏంటంటే, అపోస్తుల యొక్క బోధ ఏంటంటే, పురుషులు బాధ్యత గల వ్యక్తులుగా సంఘాలు నిర్వహించేవారుగా ఉండాలనేది సెకండ్ ఫేజ్లో అపోస్తులు చేపట్టినటువంటి పని. ఫస్ట్ సంఘాలు ఏర్పడటానికి కృషి చేశారు, తర్వాత సంఘాల్లో ఆత్మీయ నాయకుల్ని అపాయింట్ చేయడానికి కృషి చేశారు. వారు ఎక్కువ మంది పురుషులే బాధ్యతలు వహించారు. ఎక్కడ కూడా స్త్రీలు సంఘ పెద్దలకు ఉన్నట్టుగా మనకు కనపడదు. అక్కడక్కడ పాస్టర్మ గారు అంటారు. ఈ పాస్టర్మ గారు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు. అంటే బైబిల్ ఎక్కడైనా పాస్టర్మ గారు చూస్తాం మనం బైబిల్లో అంటే ఎక్కడ కనపడరాలి. పాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఎవరు? సంఘ పెద్దలు. సంఘ పెద్ద అంటే ఇప్పుడు దాన్ని బిషప్ అని కూడా అన్నాడు, ఎల్డర్స్ అన్నాడు, బిషప్స్ అన్నాడు, పోయిమ్యాన్స్ అని కూడా
అన్నాడు, షెఫర్డ్స్ అని కూడా అన్నాడు. దెన్ బిషప్ మస్ట్ బి హస్బెండ్ ఆఫ్ వన్ వైఫ్ అన్నాడు. మన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పెళ్లి కానివాడు బిషప్ అయిపోతాడు. కొన్ని సంస్థల్లో అసలు పెళ్ళి అయితే బిషప్ పనికిరావంటారు. దేవుడేమో బిషప్ అవ్వాలంటే పెళ్ళి అవ్వాలంటాడు. సంఘ పెద్ద అవ్వాలంటే సంఘంలో నాయకుడిగా దాన్ని బాధ్యతలు చేపట్టాలంటే తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అతడు ఖచ్చితంగా వివాహితుడై ఉండాలి, కుటుంబాన్ని ఏలేవాడై ఉండాలి అన్నాడు. ఏ కుటుంబ వ్యవస్థలోకి ప్రవేశించిన వాడు బిషప్ అయిపోతున్నాడు. సాతాను ఏర్పాటు అది, దేవుని ఏర్పాటు కాదు. దేవుని ఏర్పాటు అయితే కుటుంబ వ్యవస్థలో ప్రవేశించిన వాడై ఉండాలి, కుటుంబాన్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేసేవాడై ఉంటే అప్పుడు సంఘాన్ని పాలించడానికి అతను యోగ్యుడని దేవుడు డిసైడ్ చేశాడు. కానీ ఇక్కడ అలా కాకుండా దాన్ని మార్చేసే పరిస్థితులు లోకల్ ఏర్పడి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14 వచ్చే ఒక మాట అంటాడు, నాయకులు లేని జనం చెడిపోతారని. దేవుడు ఎందుకు నాయకత్వాన్ని ఏర్పాటు చేశాడంటే నాయకులు లేకపోతే ప్రజలు చెడిపోతారు. అందుకని ఫస్ట్ ఫ్యామిలీలోనే నాయకత్వాన్ని ప్రారంభించాడు, కుటుంబంలో నాయకత్వాన్ని ప్రారంభించాడు, ఇశ్రాయేల్ ప్రజల మధ్య నాయకత్వాన్ని ప్రారంభించాడు. నేడు సంఘంలో నాయకత్వాన్ని ప్రారంభించాడు. సంఘ నాయకత్వం అనేది దేవుని ఏర్పాటు. సంఘంలో పురుషులు పెద్దలు అపోస్తులు లేకపోయినప్పుడు, పెద్దలు ఇంకా తయారు కాకపోయినా పురుషులందరూ బాధ్యతగా స్పందించినప్పుడే ఆ సంఘం యేసుప్రభు వచ్చే వరకు ఉంటుంది. మనుషులు వస్తుంటారు, పోతుంటారు, తరం వెంబడి తరము గతించిపోతుంది. అయితే ప్రభు వచ్చే వరకు సంఘం ఉండాలంటే ఖచ్చితంగా ఒక బలమైన నాయకత్వం కింద సంఘము నిర్వహించబడాలి. బలమైన నాయకత్వం కింద కాకుండా సంఘం ఏ నిర్ణయమైనా చేయని నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తానంటే వాడు చెడిపోతాడు, స్త్రీలైనా పురుషులైనా. ఎందుకంటే దేవుడు సంఘానికి ఎంత అధికారం ఇచ్చాడంటే, ఒకడు వెళ్ళి చెప్పండి వినకపోతే, ఇద్దరు ముగ్గురు వెళ్ళి చెప్పండి వినకపోతే ఫైనల్గా కేసు సంఘం ఎదుగుతండి. మత్తయి సువార్త 18 అధ్యాయము 15 నుంచి 20 వచనాలు చదివితే అక్కడ ఉంటుంది. సంఘం యొక్క డిసిషన్ ఫైనల్ అంటున్నాడు దేవుడు. సంఘం యొక్క డిసిషన్ ఫైనల్ అంటున్నాడు యేసుప్రభు. అందుకని పౌలు కొరింథీయులకు పత్రిక రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఆ దుర్మార్గుని మీలుండి వెలివేయండి అన్నాడు. 5:13 వెలివేసేది ఎవరు? సంఘం. సాతాను కూడా ఒకటి చెప్పింది, నువ్వు వెలివేయరా అని. ఆడెవడు? వాడి పేరు తెలుసా మీకు? సాతాన్ ఏజెంట్ ఒకడు ఉన్నాడు ప్రారంభ శతాబ్దంలో క్రీస్తు సంఘంలో, థెయోత్రిఫే. యోహాను 3వ పత్రిక మీరు 8-9 వచనాలు చదివితే థెయోత్రిఫే అనేవాడు సాతాన్ ఏజెంట్గా పనిచేస్తూ సంఘం తప్పు చేసిన వారిని ఒకవేళ దిద్దుబాటు కాకపోతే వెలివేయాలంటే వీడేం చేస్తాడంటే వాడే సంఘం నుంచి మనుషులు వెళ్ళేస్తున్నాడండి. తను చేర్చుకున్న వారిని ఆటంకపరుస్తూ వారిని సంఘం నుంచి వెలివేస్తున్నాడు. సంఘం వెలివేయాల్సిన పని తానే వెలివేస్తున్నాడు. ఇలాగా సంఘంలో అక్కడక్కడ కొంతమంది నియంతలు బయలుదేరుతున్నారు. సంఘం చేయాల్సిన పని వాళ్ళే చేయటానికి పూనుకుంటున్నారు. వింటే ఓకే, వినకపోతే ఇంట ఉన్న సంఘం అని ఉంది కదా, అదొక ఆప్షన్ ఉందిగా మాకు, కాబట్టి ఇంట్లో సంఘం పెట్టేస్తాం. ఇది దేవుని ఏర్పాటును తిరస్కరించి దేవుని మీద తిరుగుబాటు చేసేటటువంటి ఒక ప్రక్రియ. ఇది సాతాను యొక్క ప్రక్రియ అని చెప్పాలి. స్థిరమైన సభ్యత్వం ఉండాలి ఒక సభ్యుడికి. ఎందుకనంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9 వచనం అంటాడు, మొదట వారు పరీక్షించబడాలి, ఏదో బాధ్యత అప్పగించాలంటే అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం అంటాడు, మీరు ఎవరిని యోగ్యులను ఎంచి పత్రికలు ఇస్తారో, సంఘము ఎవరిని యోగ్యులను ఎంచి పత్రికలు ఇస్తారో వారికి ఆర్థిక వ్యవహారాలు అప్పగిస్తామని అపోస్తలుడైన పౌలు రాశాడు. సంఘం యోగ్యుడని ఎంచాలంటే సంఘంని యోగ్యతలు పరీక్షించాలి. సంఘంని యోగ్యతలు పరీక్షించాలంటే పూటకు ఒక ఊళ్ళో ఉంటాను, ఆదివారం ఒక ఆదివారం చేస్తాను, నెక్స్ట్ ఆదివారం గన్నవరంలో చేస్తాను, 3వ ఆదివారం జంక్షన్లో చేస్తాను అంటే ఈ గాలుడిని ఎవరు పరిశీలిస్తారు? భక్తి పేరిట భక్తిహీనతలో మునిగిపోతున్నారు మనుషులు. నువ్వెక్కడ సభ్యుడివో
అక్కడికి క్రమంగా హాజరవ్వాలి. ఆ సంఘం నిన్ను పరీక్షించుద్ది, నీ యోగ్యతలు పరీక్షించుద్ది, నువ్వేం చేయగలవో పరీక్షించుద్ది. ఆ సంఘం నీకు ఆ బాధ్యతలు అప్పగించాలి. సంఘం అప్పగించిన పనే దేవుని పని. సంఘానికి వెలుపల ఏ సంఘంలో సభ్యుడు కాకుండా ఎవడ పడితే వాడు నేను వస్తాను బయలుదేరుతానని అంటే వాడు సాతాను పక్షంగా వర్క్ చేసేవాడు. దేవుడు యేసును పంపాడు. యేసు 12 మంది అపోస్తులను ఏర్పాటు చేశారు. ఈ అపోస్తులతో పాటు 13 అపోస్తులను ఏర్పాటు చేశాడు. వారి ద్వారా సంఘం ఏర్పడిన తర్వాత మీరు అపోస్తుల కార్యం 13వ అధ్యాయం చదివితే పరిశుద్ధాత్ముడు సహితం నేను నియమించిన పని కొరకు వారిని మీరు పంపండి అని సంఘాన్ని సిఫారసు చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడే పంపొచ్చుగా. పంపే పని ఎవరిది? సంఘానిది. రోమా 10:14-15 అంటాడు. 15 వచ్చంలో ప్రకటించువారు పంపబడని ఎడల. రోమా 10:15 ప్రకటించువారు పంపబడని ఎడల. పంపబడాలా? నీ అంత నువ్వు వెళ్తావా? తనంతట తాను వెళ్ళేవాడు గాలోడు, సేవకుడు కాదు. వాడిని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా గాలోళ్ళే. వారు సేవకులు కాదు, క్రైస్తవులు కాదు. నువ్వు ఎక్కడ సభ్యుడివి, ఏ సంఘం నిన్ను అపాయింట్ చేసింది, ఆ క్లారిటీ లేకుండా దేవుని సేవ పేరట దయ్యపు సేవ చేసేవాళ్ళు బయలుదేరుతున్నారు. సంఘం ఏదైనా చెప్పని, దేవుడు ఏదైనా చెప్పని, బైబిల్ ఏదైనా చెప్పని, క్రీస్తు రక్తంతో వచ్చిన క్రొత్త నిబంధనని నాగరాజు గారు చెప్పినంత మాత్రాన దాన్ని మేము పాటించాలని ఏమి లేదు. మాకు కూడా కొన్ని చట్టాలు మేము రాసుకుంటామంటే రాసుకో. ఎవడొద్దన్నా నిన్ను? అలా రాసుకునే ప్రతి వాడికి నరకమే గతి. కాబట్టి సారీ సంఘాలు ప్రభు వచ్చే వరకు బలంగా బలోపేతమై ఉండాలంటే ఒక బలమైన నాయకత్వం కింద స్థిరమైన సభ్యత్వాన్ని కలిగి క్రమంగా హాజరవుతూ సంఘం యొక్క పర్యవేక్షణలో, పెద్దలుంటే పెద్దల యొక్క పర్యవేక్షణలో నీ యోగ్యతలు పరీక్షింపబడి నమ్మకమైన దాసుడుగా నీకు బాధ్యతలు అప్పగిస్తే నీ మరణ పర్యంతము స్త్రీ అయినా పురుషుడైనా సంఘం అప్పగించిన బాధ్యతలు కొనసాగించినట్లయితే నిత్యత్వం దేవునితో గడుపుతావు, లేదంటే నిత్యత్వం సాతానుతో గడుపుతావు. సమయం లేదు కనుక నేను ఎక్కువ మాట్లాడను. నేను వాస్తవానికి ఈ విషయంలో ఒక 100 పేజీలు పుస్తకం రాశాను. 120 పేజీలు పుస్తకం రాశాను. మరి మీకు 40 నిమిషాల్లో చెప్పడం కుదురుద్దా? నేను కవర్ పేజీలోనే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. యూనివర్సల్ లీడరు యేసుప్రభు అయితే స్థానిక నాయకులు, పెద్దలు, పరిచారకులు, పురుషులు, వారి ఆధ్వర్యంలో స్థానిక సంఘాలు నిర్వహించబడాలి. అలా నిర్వహించబడితే అది దేవుడు కోరుకున్న పని అయి ఉంటుంది, దేవుడు అభినందించే పని అయి ఉంటుంది అని అన్నాడు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అక్కడ కొంచెం లేట్ అవుతుంది కనుక ఒక 10 నిమిషాలు ఎక్స్టెండ్ అవుతుంది మెసేజ్. మీరు టైం చేసేసి ఏంటి మాట ఇచ్చాడు కదా తప్పుతున్నాడు ఏంటి అనుకోకండి. నిర్వాహకులు నాకు కొంచెం గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. సో 10 నిమిషాలు మీరు వచ్చుకోవాలి. రైట్ బాబు, బయట ఎవరు మాట్లాడకూడదు అలా చెప్పండి. కొంచెం స్థానిక సంఘం యొక్క పరిధిలో ఒక పాయింట్ నేను మీకు తెలియజేసి ముగించేస్తా. చర్చ్ డిసిప్లిన్ అనేది ఒకటి ఉంది. ఆ డిసిప్లిన్ అనేది లేకపోతే ఏ రంగంలో మనిషి అభివృద్ధి చెందడు. క్రైస్తవ జీవితమే కాదు, భౌతికంగా నువ్వు ఎన్నుకున్న కోటి విద్యలో ఏ విద్యలో కూడా వృద్ధి చెందావు. విద్యలు కోటి అన్నారు కదా, వాటిలో ఏ విద్యలో నువ్వు ఏ రంగంలో కూడా నువ్వు అభివృద్ధి చెందావు. నీకంటూ ఒక డిసిప్లైన్ ఉండాలి. ఆ డిసిప్లైన్లో నువ్వు ఎక్కడ సభ్యుడు అనేది నీకు క్లారిటీ ఉండాలి. నువ్వు ఎక్కడ స్థానిక సంఘ సభ్యుడివి. కొరింథీలోనున్న దేవుని సంఘం అన్నాడంటే వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళకుందా క్లారిటీ? రాసిన ఆయనకేనా? వాళ్ళకు కూడా ఉండాలా? రాసిన ఆయనకేనా? మనకు కూడా ఉండాలా? చదివిన మనకు కూడా ఉండాలా? ఆయనకేనా? నువ్వు ఎక్కడ సభ్యుడు నీకు క్లారిటీ ఉందా? ఆ క్లారిటీ ఉండాలి ముందు. ఎందుకు ఉండాలనంటే లూకాసు వార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువారు కొన్ని ఉదాహరణలు చెప్పాడు, ఉపమానాలు చెప్పాడు. 100 గొర్రెలు తోలుకొని వెళ్ళినవాడు ఒకటి తప్పిపోయినప్పుడు తప్పిపోయిన దాని కొరకు వెతకి వెళ్ళాడు అని రాసి ఉంటుంది. తోలుకెళ్ళింది ఎన్నని తెలిస్తే ఎన్నని అనేది వాడికి ఒక ఐడెంటిఫికేషన్ ఉంటేనేనా, లెక్క ఉంటేనేనా ఒకటి తప్పిపోయింది అనేది గ్రహించడానికి? ఎన్ని వరకైనా తెలియదండి నాకు వాడు తప్పిపోయిందని ఎలా తెలుసు? నా పాయింట్ మీకు అర్థమైందా? నేను చదవను, మీకు తెలిసిన విషయాలు
జస్ట్ ఊరికి నీకు జ్ఞాపకం చేస్తా. 100 గొర్రెలు ఒకటి తప్పిపోయిందని ఎలా గ్రహించాడు? గొర్రెలు 100 ఉన్నాయని అడిగి ఒక ఐడియా ఉంది కనుక. నువ్వు ఉన్న స్థానిక సంఘంలో సభ్యులు ఎంతమంది తెలియకపోతే ఎవడో వస్తున్నాడు తిరణాలకు వచ్చిపోయినట్టు, సంతకొచ్చిపోయినట్టు, వచ్చాడు వస్తాడు పోయాడు పోతాడు, టైం లేదు పాడు లేదు, ఎవడు వచ్చి ఎప్పుడు వచ్చాడు అప్పుడు వస్తాడు. ఆఖరికి ప్రభు బల్ల కోసం కూడా వస్తుంటారంట. ఎందుకు వచ్చేస్తారో అర్థం కాదు. అర్థరైతే ఒక క్రమం ఉండదు, టైం ఉండదు, పాడు ఉండదు. ఏడుగుద్ది తేడా చేస్తాం, ఇంకోసారి కొడుతుంది, ఇంకోసారి చేస్తాం. ఎక్కడ కుదరదు. ఏంటి ఇదేంటంటే ఇంత అర్థం కాదు, సంఘము సభ్యత ఇదంతా చెట్టు కింద దగ్గర కూర్చుని కాదా అన్నాడంట ఒకడు. ఇప్పుడు సువార్థికుడు అయ్యాడు అన్నాడా నీతో? ఈ పెద్ద మనిషిని అన్నాడు ఒక అతను. ఇప్పుడు అతను సువార్థికుడు అంట. ఏం చేస్తాడో తెలియదు మొత్తం మీద. ఒక స్థానిక సంఘము దాని సభ్యత్వం అనే ఒక గౌరవం లేదు. మానేసేవాడు కనీసం సంఘానికి ఒక ఇంటిమిషను, సోదరులకు ఏదైనా ఒక సమాచారం ఇస్తాడంటే అది కూడా ఇచ్చేది లేదు. నేనెవడికి ఇవ్వాలి? ఐఆమ్ యూనివర్సల్ చర్చ్ మెంబర్ అంటాడు ఒకడు. యూనివర్సల్ చర్చ్ మెంబర్ అంటే ఎక్కడికైనా తిరుగుతా నేను, యూనివర్సల్ కాపరే నాకు బాసు, ఇంక భూమి మీద ఎవరికి నేను లెక్క చెప్పేది లేదు అని ఒక ఆలోచనతో ఉంటున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 17 వచ్చిన ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17 వచ్చిన ఒకసారి చూడండి. మీ పైన నాయకులుగా ఉన్నవారా? నాయకుడా? అంటే యేసు ప్రభు కాకుండా కూడా నాయకులు ఉన్నారు, ఇంకా ఉన్నారా? నేను ఆయన నాయకుడు, నేను ఎవరు మనుషులు భయపడండి, మంచిదే నాయన. మరి యేసు ప్రభు నియమించిన నాయకులు కూడా భయపడవా? వాళ్ళకి లోబడేది లేదా? ఏమన్నాడు అక్కడ? మీపై నాయకులుగా ఉన్న వారిని లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండి అని అన్నాడు. అది అపోస్తులైతే ఆ కాళ్ళు ఉన్నారు, తర్వాత పెద్దలైతే పెద్దలు లేని సంఘాల్లో బాధ్యత గల పురుషులు కూడా నాయకులే. అది ఏర్పడే వరకు టెంపరీగా వాళ్ళు బాధ్యత వహిస్తున్నారు కనుక వారికి లోబడి ఉండటం అనేది సభ్యత, సంస్కారం. ఒక సభ్యుడికి ఉండాల్సినటువంటి సభ్యత, సంస్కారం ఏంటంటే దేవుని ఏర్పాటును అనుసరించి కార్యనిర్వహణ చేస్తున్నటువంటి కార్యనిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు పెద్దల, పరిచారకుల, లేక బాధ్యత గల పురుష సభ్యుల ఎవరైనా కావచ్చు, వారికి లేదంటే అక్కడున్న స్థానిక సువార్థికుల వారికి లోబడి జీవించడం అనేది దైవికమైన ఏర్పాటు. ఆ ఏర్పాటులో వాళ్ళు ఏం చేస్తుంటారంటే డిసిప్లిన్, అంటే సంఘాన్ని క్రమశిక్షణలో పెంచుతారు. దీంట్లో 2 విషయాలు. ఒకటి ఏంటంటే నైతిక జీవితానికి సంబంధించినటువంటి క్రమశిక్షణ చర్యలు చేపడతారు. నైతిక జీవితంలో ఈ క్యారెక్టర్ అనేది ఒకటి ఉంటుంది. నైతిక జీవితం అని అంటే భూమి మీద జీవించే జీవితంలో సహజంగా ఉండే 2 కోరికలు, అంటే చాలా ఉంటాయి, 2 కోరికలు చెప్తున్నాను. ఒకటి లైంగిక వాంఛ, భార్య భర్తతో వారి ఒకరి ధర్మాలు ఒకరు నిర్వర్తించాలనేది దైవికమైన ఏర్పాటు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలనేది దేవుని కోరిక. దానికి భిన్నంగా ఒకవేళ జరిగితే అట్టి జారత్వాన్ని నిర్మూలించాలనేది కూడా దేవుని ఏర్పాటు. అట్టి జారుణ్ణి ఏమన్నాడంటే ఆ జారుణ్ణి, ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయడాన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:13 అన్నాడు క్లియర్గా. అంటే ఈ నాయకుల ద్వారా, సంఘం ద్వారా, సంఘంలో ఉన్న బాధ్యత గల వ్యక్తుల ద్వారా కరెక్ట్ చేయవలసినటువంటి విషయం ఏంటంటే వే ఆఫ్ లైఫ్ స్టైల్. ఈ వే ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది నాకు నచ్చినట్టుగా నేనుంటా, ఇట్స్ మై లైఫ్ అనడానికి మనం పోరంబోకులం కాదు. మన క్రీస్తు రక్తంతో కొనబడినటువంటి క్రీస్తు యొక్క సొత్తు, తన వాక్యంతో మనల్ని కన్నటువంటి కన్న తండ్రి యొక్క సొత్తు మనం. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. సొత్తు యజమాని చెప్పినట్టుగా వినాలి. లోపల ఉన్న వ్యక్తి అయితే, ఒక పోకిరి అయితే నాకు నచ్చినట్టుగా నేనుంటా, ఇష్టమైన లైఫ్ అంటాడు. కానీ క్రీస్తునందున్నటువంటి దేవుని కుమారుడైతే నాకు నచ్చినట్టుగా నేనుంటానంటూ నా ప్రభువుకు నచ్చినట్టు ఉంటానంటాడు. పౌలు అన్నాడు, ఇప్పుడు నేను బతికే ఈ బ్రతుకు, ఈ జీవితం నన్ను ప్రేమించి నా కొరకు చనిపోయిన యేసుక్రీస్తు వారి కొరకు బతుకుతాను. బ్రతికితే ఆయన కొరకు బతుకుతాను, చచ్చిపోయిన ఆయన కొరకే చచ్చిపోతాను. నేనే కాదు, రోమ 14:7 అంటాడు, మనం బ్రతికిన ప్రభు కోసమే బతకాలి, చచ్చిపోయిన ప్రభు కోసమే చచ్చిపోవాలి, తిన్నా ప్రభు కోసమే తినాలి, తింటూ మానేసిన ప్రభు కోసమే తింటూ మానేయాలి, బ్రతికిన ప్రభు వారిని, చచ్చినా
ప్రభువారమే అని సంఘాలకు కూడా బోధించాడు ఆయన. సో మన సొత్తు కాదన్నప్పుడు, ఆయన సొత్తు అన్నప్పుడు నాకు నచ్చినట్టుగా నేను ఉంటానంటే సంఘంలో క్రమశిక్షణ చర్యలు చేపట్టాలి. అలాంటి వ్యక్తి ఎవడైనా నాకు నచ్చినట్టుగా బతుకుతానంటే అతను ఏదో యాక్షన్ తీసుకోవాలి, సంఘం దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. ఒకవేళ దిద్దుబాటు చేయటం సాధ్యం కాకపోతే అతని సంఘం నుంచి బహిష్కరించాలి. ఎట్టొకట్టో సభ్యుడు వచ్చేటో ఆటమే ఎక్కువ అనుకుంటే పంపడం. మళ్ళీ ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఆడ ఉందే 10 మంది, 10 మందిలో ఎవడో వరకు చేసాడు. దాన్ని ఎట్టొకటి సర్దుకుపోవాలి, కానీ మళ్ళీ ఆయన పంపడం, ఆయన పంపితే ఒకటి తగ్గిపోడా? అంటే నువ్వు నరకని పోయిన పర్లేదు, అటు ఉండాలా? ఒరే, పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా చెడిపోద్ది కనుక పులిపిండి లేని వారుగా మీరు ఉండాలి, ఆ పులిసినది తీసేయండి అని ఆయన చెప్తుంటే వద్దు పులిసిన ఆయన చెప్తాడులే కానీ అలా కుదరదులే. ఇప్పుడు ఆ పులిసిన పిండి నచ్చాగే ఉంచుదాం అని ఒకవేళ కాంప్రమైజింగ్ సిస్టమ్ ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని క్రమశిక్షణ చర్యలు చేపట్టడానికి నియమితులైన వారు సంఘ నాయకులు. తర్వాత సంఘ నాయకులు చేసేటటువంటి మరొక కరెక్షన్ ఏంటంటే, వాళ్ళు చేసేటటువంటి దిద్దుబాటు చర్యలు ఏంటంటే, తప్పుడు బోధలు ఎక్కడైనా జరిగినట్లయితే దాని మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోవాలి. దుర్బోధల పట్ల సరైన యాక్షన్ తీసుకోవాలి. అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో సంఘ నాయకులు యాక్షన్ తీసుకున్నారు. ఇదిగో వారిని మేము పంపలేదు, ఇదిగో వీరిని మేము పంపాం, యోధాను శీలాన్ని మేము పంపాం, సున్నతి పొందాలని బోధ చేశారే మీకు, వారిని మేము పంపలా, వారికి మేము అధికారము ఇవ్వలా అని 15వ అధ్యాయం 22 నుంచి 24 వచనాల్లో చాలా క్లియర్ చెప్పారు. ఇప్పుడు నాయకులు ఏం చేస్తుంటారంటే కరెక్షన్ చేస్తారు. వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఎలా ఉందని కరెక్షన్ చేస్తారు. నాయకులు ఏం చేస్తారంటే దుర్బోధని సరి చేస్తారు, సత్యమైన బోధలో నిలపడానికి ప్రయాసపడుతుంటారు. అందుకని వారిని ఏమన్నాడంటే, బాగుగా పాలన చేయ పెద్దలను విశేషముగా వాక్యమందు ప్రయాసపడి వారిని అని అన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17 వచనం చదివితే, అంటే వాక్యమందు ప్రయాసపడటం అంటే ఏం చేస్తారు వాళ్ళు? తిమోతికి 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచ్చాము అన్నాడు. దాన్ని తప్పుదిద్దడానికి, నీతి యందు శిక్ష చేయడానికి దేవుని వాక్యము ప్రయోజనకరమై ఉన్నదని అన్నాడు. తప్పులు దిద్దుతుంటారు. లాస్ట్గా ఒక విషయం చెప్పి ముగిస్తాను. పని పాట లేకుండా బ్యాలెన్స్గా భోంచేసేవాడు ఎవడైనా సంఘంలో ఉంటే వాడిని సంఘం నుంచి పంపించేయాలి. పని చేయరు అబ్బాయిని నేర్పాలి, ముందు పద్ధతిగా చెప్పాలి. దశలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి మీరు 14-15 వచ్చిన వాళ్ళు చదివితే కొంతమంది అక్కడ ఉన్నారంట, ఏ పని చేయక పొరలు జోలిపోవచ్చు, అక్రమంగా నడుచుకుంటున్నారండి. అక్రమంగా నడుచుకునే వారిని ఏమంటాడు ప్రభు? రండి, మీకోసం ఏర్పాటు చేయబడిన తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకుని అన్నాడా? అక్రమము చేయవారులారా నా ఎదురు పొండి అంటాడు. ఏమంటాడండి? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అక్రమము చేయవారులారా నా ఎదురు పొండి. అక్రమం అంటే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజార్డర్స్ ఉంటాయండి, రకరకాల అక్రమాలు ఉంటాయి. అందులో ఒకటి ఏంటి? పని చేయకుండా భోజనం చేయటం అక్రమం అన్నాడు. ఎవడైనా భోజనం చేయాలంటే అర్హత ఏంటంటే సొంతముగా పనిచేసి సొంతముగా సంపాదించిన ఆహారాన్ని భుజించాలన్నాడు. ఇప్పుడు చదువు అయిపోయి కూడా పని పాట లేకుండా తిరిగేవాడికి భోజనం పెట్టకూడదు, భోజనం చేయకూడదు. వాడు ఏమన్నారంటే వాటితో సహవాసం చేయమాకండి అన్నాడు. అక్కడ ఆ పత్రిక రాస్తూ ఏమన్నాడంటే అటు వారితో సహవాసము చేయకండి అన్నాడు. ఇలా సంఘములో లోపాలను దిద్దడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి నాయకత్వము, పరిపాలనా విధానం లేక సంఘం యొక్క నిర్వహణ అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి సంఘం సహకరించాలి. అప్పుడే ఆ సంఘము దేవుడు కోరుకున్న రూపంలో విస్తరించింది. నేనేం చెప్పానంటే అపోస్తలుల బోధలో ఉనికిలోకి వచ్చినటువంటి సంఘము నిర్వహించబడాలంటే సార్వత్రిక నాయకుడైనటువంటి యేసుప్రభు ఆధీనంలో అన్ని స్థానిక సంఘాలు ఉండాలి. ఆయన ఏర్పాటు చేసినటువంటి అపోస్తలుల బోధన బట్టి ఏర్పడినటువంటి సంఘ నాయకులు, అపోస్తలులు, పెద్దలు, సంఘమంతి అన్నాడు. ఇప్పుడు ఒకవేళ పెద్దలుంటే పెద్దలతో, పెద్దలు లేకపోతే పురుషులు, బాధ్యత గల పురుషులతో ఆ సంఘము విధి విధానాలు నిర్వహించబడాలి. దాని ఆర్థిక వ్యవహారాలు కానీ, దాని సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా ఆ నాయకుల ద్వారా అవి పరిష్కరించబడాలి. నీవు నేను మనమందరం కూడా మనకు ఒక సంఘం బాధ్యత అప్పగించేటట్టుగా ఒక స్థిరమైన సభ్యత్వం కలిగి సంఘంలో ఒక బలమైన పాత్రగా మనం వాడబడితే ఈ బ్రతుకు అంతకంటే ధన్యమైనది మరొకటి లేదు. క్రీస్తు సంఘం కొరకు పనిచేయటం అనేది ప్రపంచంలో అన్నిటికంటే బ్లెస్సింగ్ వర్క్ అన్నమాట. కలిసి 1:24 పౌలు అంటాడు,
ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు సంతోషిస్తున్నాను. సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో నా వంతు నా శరీరం అందు నేను సంపూర్ణము చేయుచున్నారు అన్నాడు. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. క్రీస్తు సంఘం కొరకు క్రీస్తు పాటలు పడ్డాడు. ఆ సంఘం కొరకు నా వంతు నేను పని చేస్తాను, ఆ సంఘం కొరకు మీ వంతు మీరు పని చేయండి, ఎవరి వంతు వాళ్ళు పని చేయాలి. ఎఫెసీ 4:16 అన్నాడు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, సర్వ శరీరం ఆయన చక్కగా అమర్చబడినది. తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణం చొప్పున పని చేయించుండగా. ప్రతి అవయవం అంటే అందులో స్త్రీలు కూడా ఉన్నారా తల్లి? ఉన్నారా? స్త్రీలు కూడా పని చేయాలా? స్త్రీలు కూడా మేము అవయవాలు కాదులే, పురుషులే అవయవాలు అన్నట్టు స్ట్రైక్ చేస్తున్నారు కొంతమంది. వాళ్ళు కూడా అట్లా గంప కింద కోళ్ళ కప్పేస్తున్నారు కొంతమంది. సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలంటే ఏకంగా మౌనమే, మౌనవ్రతమే జీవితం అంటే. సంఘంలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి సంఘం నుంచి బయటికి వెళ్ళిపోయే వరకే ఎంటైర్డ్ పిన్ డ్రాప్ స్టైల్ అనే దగ్గరికి వచ్చేస్తున్నారు. అది నేర్పలేదు అక్కడ. పని చేయాలి, పని చేయకపోతే పరలోకం లేదు. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా పని చేయాలి. క్రీస్తు సంఘం కొరకు పని చేద్దాం. ప్రభు ఆ సంఘం కొరకు ప్రాణం పెట్టాడు. దేవుడు ఆ సంఘాన్ని సంకల్పించాడు. ప్రవక్తలు ఆ సంఘాన్ని గురించి మాట్లాడారు. అపోస్తులు ఆ సంఘం కొరకే పనిచేశారు. ఆది సంఘాలు దాని కొరకే పని చేశారు. ఆది క్రైస్తవులు. నేడు మనం కూడా ఆ సంఘం కొరకే పని చేద్దాం, దేవుని పొందుదాం. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ ఇయర్ ప్రీప్లాన్డ్గా ఇంకొంచెం మెరుగ్గా అందరికి అనువైనటువంటి సమయంలో మళ్ళా ఇలా కోరటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అవకాశం ఇస్తే సంఘం ప్రతి సంవత్సరం ఒకటి పెట్టాలనుకున్నది కనుక మీ అందరి సహకారం లేకుండా మేము పెట్టిన ఉపయోగం లేదు కనుక మీ సహకారాన్ని మరలా ఇలాగే ఉండాలని కోరుతూ, భవిష్యత్తులో మీరు ఇంకా మరీ ఎక్కువ మందిని ప్రోత్సహిస్తూ ఈ మాటల చేత నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. మీ అందరికి కూడా వందనం. వేణుగారు చెప్పాడండి.